Good morning, students. Good morning. Good morning, sir. Good morning, teachers. మాట్లాడాలంటే కొత్తగా మా స్కూల్లో మాట్లాడే ఛాన్స్ వచ్చిందని ఈ అవకాశం ఇచ్చిన సార్కి మేడంకి అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఫస్ట్ టైం అమ్మా మీరు స్పోర్ట్స్లోకి ఎంటర్ అయ్యారు. మన స్కూల్లో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు సార్. అలాగే స్పోర్ట్స్కి ఫుల్ సపోర్ట్ చేసేవాళ్ళు. మేము చదువుకునే టైంలో కూడా మిమ్మల్ని కూడా ఎంత సపోర్ట్ చేస్తున్నారు అంటే మీకు ఇలాంటి అవకాశం మళ్ళీ ఏ స్కూల్లోనూ దొరకదు. ఎవరు ఇలాంటి అవకాశం ఇచ్చి నా పిల్లలకి ఇంత ఎంకరేజ్మెంట్ చేసి ముందుకు రానివ్వరు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వీళ్ళు నేర్చుకున్న వాళ్ళు ముందుకు వచ్చి మీ ముందు నిల్చున్నారు, మీరు అక్కడే కూర్చొని ఉన్నారు. మీరు ఎప్పుడైతే మీ మైండ్ సెట్ కూడా మారి మీరు ఫిట్నెస్గా మీరు ఏదైనా మెడల్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ మీరు తీసుకొని రావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ నిలబడి అందరితో క్లాస్ కొట్టించుకుంటారు. వాళ్ళు ప్రత్యేకంగానే కనిపిస్తూ ఉంటారు స్పెషల్గా. మీరు లేదంటే ఇదే కూర్చొని అందరికి క్లాస్ కొడుతూనే కూర్చుంటారు. అర్థమైందా? బాడీ ఫిట్నెస్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలమ్మా. ఈ రోజుల్లో చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి ఒక్కరికి కార్డియో స్ట్రోక్ అనేది వచ్చి సడన్లీ డెక్స్ అవుతున్నారు. బాగా దేనికి అంటే మొత్తం ఫిట్నెస్ లేకపోవడం వల్ల. స్పోర్ట్స్ అనేది మీకు పర్ఫెక్ట్గా ఫిట్నెస్ అనేది ఇస్తుంది. అలాగే మీకు సర్టిఫికేట్ మీ ఫ్యూచర్ జాబ్స్ కానీ మీ ఫ్యూచర్ డిసిప్లైన్ కానీ దేనికైనా కానీ అన్నిటికీ యూజ్ అవుతుంది. మీరు జాయిన్ అయ్యే వాళ్ళు మళ్ళీ అది సమ్మర్ క్లాసెస్ అనుకునే వాళ్ళు కాదమ్మా, సమ్మర్ కాదు, కంటిన్యూ క్లాసెస్ ఉంటుంది. జాయిన్ అయ్యే వాళ్ళు మళ్ళీ రీజాయిన్ అవ్వచ్చు. ఓకే. కిక్ బాక్సింగ్, నేను బాక్సింగ్ అండ్ కిక్ బాక్సింగ్ కోచింగ్ ఇస్తానమ్మా. బాక్సింగ్ అంటే ఓన్లీ హ్యాండ్స్ తోనే పర్చేస్ చేసుకుంటారు. తెలుగులో దాన్ని ముష్టి యుద్ధం అంటారు. ముష్టి అంటే పిడికిల్ని ముష్టి అంటారు కదా, దానివల్ల దాని పేరు ముష్టి యుద్ధం అని అంటారు. దాని కామెడీగా ఉంటుంది తీసుకుంటే. కానీ బాక్సింగ్ ఈజ్ ఒలింపిక్ గేమ్ అమ్మా. తర్వాత కిక్ బాక్సింగ్ లో నేను రీసెంట్లీ ఇంటర్నేషనల్ రెఫరీ అండ్ కోచ్ గా చేసి వచ్చాను. మా స్టూడెంట్ ఏషియన్ మెడల్ కాంబోడియాలో 55 కంట్రీస్ మీద మెడల్స్ కొట్టాడు. అలా గ్రేట్ గా నేను చెప్పుకుంటున్నాను అంటే నా స్టూడెంట్ సాధించింది నేను గొప్పగా ఇవ్వడం. నేను టీచర్ గా నేను సక్సెస్ అయ్యాను కాబట్టి రేపు మీలో ఎంతమంది జాయిన్ అయితే మీరు కూడా అదే సక్సెస్ అయితే మీ గురించి కూడా నేను గొప్పగానే చెప్పుకోవాలని భావిస్తున్నాను. ఈ రోజు మా టీచర్స్ అందరూ మా స్టూడెంట్ అని ఎంత గర్వంగా చెప్పుకుంటున్నారు. రేపు మిమ్మల్ని చూపించుకుని మేము అలా చెప్పుకోవాలని ఆశపడుతున్నాం. ఓకే. బాక్సింగ్ అంటే అందరి మైండ్ సెట్ లో ఫస్ట్ వచ్చేది దెబ్బలు, మోకాలన్నీ వాసిపోతాయి, బాగా బ్లడ్ అలా వస్తుంది అని చెప్పి చాలా మంది బ్యాక్ స్టెప్ వేసారు. అలాగే ఉండదమ్మా, అంత సేఫ్టీతోనే బాక్సింగ్ అనేది జరిగింది. గేమింగ్ ఫైటింగ్ అనేది ప్రతి దాంట్లో ఫైటింగ్ ఉండదు. ఇప్పుడు మీరు డాన్స్ అంటే ఎంతమంది వస్తారు? హ్యాండ్స్ రేస్ చేయండి. మామూలుగా చేయండి. ఇంకా డాన్స్ క్లాస్ పెడుతున్నా ఎంతమంది జాయిన్ అవుతారు? పర్లేదు చేయండి. అందరూ వస్తారు. ఓకే. హ్యాండ్స్ బాక్సింగ్ అండ్ కిక్ బాక్సింగ్ ఎంతమంది జాయిన్ అవుతారు? ఓకే. టైక్వాండో ఓకే. హ్యాండ్స్ చిన్న క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు ఆ మగ పిల్లలకు కాదు కానీ ఆడపిల్లలకు ఒక క్వశ్చన్ వేస్తాను. సెల్ఫ్ డిఫెన్స్ మాది గేమ్ ఏంది? సెల్ఫ్ డిఫెన్స్. ఎవరైనా మిమ్మల్ని అల్లరి చేసినా, ఎవరైనా కొత్త వ్యక్తులు మిమ్మల్ని ఆశ చూపించి మీ పేరెంట్ పిలుస్తున్నారు అది పిలుస్తున్నారని మిమ్మల్ని పట్టుకొని లాగినప్పుడు వాళ్ళ ముందు డాన్స్ చేస్తే వాళ్ళు ఏమైనా వదిలేస్తారా? చెప్పండి. డాన్స్ చేస్తే వాళ్ళు వదిలేస్తారా? మీకు ఫైటింగ్ తెలిస్తే కనీసం మీరు వాళ్ళ నుంచి డిఫెన్స్ చేసుకొని తప్పించుకొని మీరు సేఫ్ అవ్వగలుగుతారు. అంతేగాని డాన్స్ చేస్తూ ఉంటే అవదమ్మా. ఒక ఎంటర్టైన్మెంట్ పార్ట్ అంటే ఒక ఎంటర్టైన్మెంట్ పార్ట్